పని అవుద్దంటావా? మాట పడకుండా వచ్చిన మ్యాటర్ తేల్చారా? సరే నువ్వు గట్టిగా పట్టుకో, నేను ఎక్కేస్తాను. నేను పట్టుకోమంది నన్ను కదరా, నిచ్చింది. పైకి ఎక్కితే నన్ను పట్టుకోంటే నన్ను మోసుకెళ్తావు అనుకున్నాను రా. అప్పుడు సంజయ్ బెడ్రూమ్ లోకి వెళ్ళాం, సరాసరి హాస్పిటల్ బెడ్ మీద. ఎవరైనా అమ్మా అని అరుస్తారు గానీ పిన్ని ఏంట్రా? నన్ను చిన్నప్పటి నుంచి మా పిన్ని పెంచిందిలేరా, అందుకే వచ్చిన పని చూడరా. సరిగ్గా పట్టుకో మరి. జాగ్రత్తగా చూడు. ఏమేంద్రా? బెండకాయ మీద బుల్డోజర్ ఎక్కినట్టు ఉంది చూడు. సారీ రా. అజ్జి బాబోయ్, 70 కిలోలు బరువు మోయటం నేను కన్నం మేలేసి బెదన్ అనుకున్నావా? చిత్ర అయిపోయింది. ఏడవకరా, మా పెళ్ళైతే నీకు మంచి గిఫ్ట్ కొనిస్తాంగా. ఏంటి జైపూరి అండ? ముందు నీ సేఫ్టీ చూసుకో. నాకేంట్రా, కింద నువ్వు ఉన్నావు, మధ్యలో నేనున్నాను, పైన ఇదేంటి చేతులు ఎర్రగా ఉన్నాయి? మటర్ ఏమైనా చేసి వచ్చావా? మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామని చేతులకు రెడ్ కి రాసుకొచ్చాను. వదులు మైదానం. పట్టుకుంది వదలడానికి కాదమ్మా. మరి కాపురం చేస్తానుగా. నువ్వు నోర్మే మైదానం, ప్లీజ్ వదిలేవా. ఆశ దోశ అప్పడం నా వడ వదులుతావా లేదా? వాడాలేదు అప్పడం లేదు, నువ్వు ఎలా పైకి పోతావు నేను చూస్తాను. వత్రా రే వచ్చాను రే, నువ్వేం ఎవరికే నన్ను కిందకి లాగుతావు, నువ్వు పైకి రావని. నువ్వేంట్రా కాళ్ళు పట్టుకున్నావు? వదులు. నీ ఉప్పు తిన్నాను రా, నేను వదలను. మన చేతులు వదిలే. నేను పట్టుకున్నది కాళ్ళ. నీకు దండం పెడతానా, కాళ్ళు వదలరా. పట్టుకుంది చేతులు. నేను పట్టుకున్నది కాళ్ళ. నీ కాడు కావాలో చేతులు కావాలో తెలుసుకో. నాకేదోటి పోయేటట్టుందని వదిలేరా. నీకు ఏం మాత్రం పైకి వెళ్ళను. జీవితంలో నువ్వు పైకి వెళ్ళడం ఇష్టం లేదని సింబాలిక్ చెబుతున్నాడు, అందుకే నువ్వు పైకి రా. రాను, నన్ను వదిలే. పడిపోయిందిరా. ఏంట్రా సడన్ గా ఎందుకు పొలం ఎక్కావు? వచ్చేటప్పుడు జీవంతోనే ఉన్న తాగొచ్చావా? ఈడు జీవంతం తాగడం జీవి జాయిన్ అయిందా? బాబాయ్ మైదానం, నన్ను వదిలేకు, పైకి లాగు. ఏంట్రా ఉన్నట్టుండి డైలాగ్ మార్చావు? నీ పెళ్ళి చావుకొచ్చేలా ఉందిరా బాబు. నన్ను పైకి లాగో ప్లీజ్. నాకు సీట్ దొరికిందిరా, నువ్వు బెత్త కన్ఫర్మ్ చేసుకో. అది సీటు కాదురా, నా కాళ్ళు రా. బాగుందిరా. హాయ్, హౌ ఆర్ యు? నేను తీప్ తిరుమలై. నువ్వా? గేమ్ చాలా బాగుంది, నన్ను జాయిన్ చేసుకుంటారా? సారీ ప్లేస్ లేదు ఇక్కడ. ఏంటి మళ్ళీ కిడ్నాప్? అవును, మొన్న ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు, ఎక్కడ పెట్టారు? దుబాలా మేహం. మీ బిజినెస్ బాగుందా? టెన్షన్ లేని బిజినెస్. వచ్చుడు అప్పు అవుతుంది ఇక్కడ. అలాగా? ఆల్రెడీ ఒక టెన్షన్ తో చేస్తుంటే మరొక టెన్షన్ గురించి మాట్లాడుతున్నాడు. ఎవరాడు? నేను వచ్చి చెప్తా. చెప్తేనే బాగుంటుంది. ఏ కిడ్నాపర్ కిర్లోస్కర్, ఎలా ఉన్నావు? ఆడుతున్నాను. ఇక్కడికి వచ్చావేంటి? మొన్న అక్కడ దోచుకున్నది ఇక్కడ దాచుకుందామని వచ్చాను. ఏంటి? లేకపోతే మా అలాంటి వాళ్ళు ఎందుకు వస్తారా? ఇంటిని కూడా చూపు చూద్దామని. ఏంటినా? ఇంటినే. ఆంటీ వేల మీతో మాట్లాడుతున్నాడు. ఎవరతను? దొంగ. ఇట్లాంటి పేరు కూడా పెట్టుకుంటారా? ఎందుకు పెట్టుకోరు? ప్యాంట్ మీద లుంగి కట్టుకున్నాడు, గెటప్ కూడా వెరైటీగా ఉంది. కడితే లుంగి, ఇప్పితే దోసుకున్నంత దాచుకునే సంచా. అంటే వాడు పెద్ద దొంగ. అందుకే అర్జెంట్ గా పైకి లాగు, వాడిని పట్టుకుందాం. నేను ఎక్కడ పట్టుకున్నాను? నువ్వే నన్ను పట్టుకున్నావు. మీ ఇద్దరు ఏదో తొందరగా డిసైడ్ అవ్వండి. నాకు ఆకలేస్తుందా? అసలు అన్నం దొంగ మొత్తం తినేస్తాడు. ఏంటి బాసు, మీ గేమింగ్ కావాలదా? నన్ను సాగదీస్తున్నారు. నీదయ్యిందా? ఎక్కడ బాసు, ఏటీఎం కార్డులు క్రెడిట్ కార్డులు వచ్చిన తర్వాత క్యాష్ ఎవడు ఇంట్లో పెట్టుకోవట్లేదు. ఫోన్ ఏదన్నా ఒక పట్టు చీర నొక్కేద్దాం అంటే లుంగీలు లంగోటాలు తప్ప ఇంకేం కనపట్లేదు. ఇది ఇల్లు హనుమాన్ వ్యాయామశాల. ఎక్కడ చూసినా వెయిట్ లిఫ్టింగ్ తప్ప మనం లిఫ్ట్ చేయడానికి ఒకటే దొరకలేదు. కనీసం పోపెట్లో కూడా ఏం దొరకలేదు. ఈ ఇంట్లో ఆడాలి ఎవరు ఉండరా? ఎవరికి పెళ్లి అవ్వలేదా? నువ్వే పెట్టలేవు, మా పాటలు ఎఫెక్ట్ అయిపోతాయి. అయితే వితౌట్ ఎఫెక్ట్ చెబుతున్నాడు. తెలుగు భాషలో నాకు నచ్చనిది ఒకే ఒక్క పదం, పెళ్లి పెళ్లి పెళ్లి. ఆ బతుకు 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 ఒక బతుకేనా? వైఫ్ లైన్ లైఫ్ ఉప్పు లేని పప్పు లాంటి. ఏంటమ్మా ఆడవాళ్ళ గురించి రీసెర్చ్ చేసిన మాట్లాడుతున్నావు? ఆడితో మాట్లాడి ముందు నువ్వు నన్ను పైకి లాగా కింద లాగేస్తుందమ్మా. చూస్తే ఎద్దులాగున్నాడు, ఇద్దరు మనుషులు పైకి లాగలేకపోతున్నాడు. ఇంటి మీ కిడ్నాపింగ్ ట్రూప్ లో ఎందుకు జాయిన్ చేసుకున్నారు? నేను వీళ్ళ ట్రూప్ లో వాడిని కాదు, ఈ ఇంటికి ఓనర్ లాంటి వాడిని. మరి ఇలా దొడ్డిదారిని ఎందుకు పైకి లాగుతున్నావు? నేను లాగట్లేదు, పైకి వచ్చే వాళ్ళని అడ్డుకుంటున్నాను. నువ్వు కూడా వచ్చేయి. ఇంట్లో ఉన్న పెద్ద మనిషిని నిద్ర లేపాను, ఆయన వచ్చి మీకు చేయేస్తాడు. వస్తాను ఫ్రెండ్స్. ఎస్పీ భవన్ లేపొచ్చాడు రా. బాయ్ ఫ్రెండ్, మళ్ళీ కలుస్తా. నువ్వు వెళ్ళరా బాబా, నువ్వు ఎప్పుడు కలిసి టెన్షన్ తో సత్రం. నాకేదో దారిపోయినట్టురా బాబు. పెళ్లి పెట్టక లేనాడు నీకు ఏం జరిగింది అంటే మా పరిస్థితి బాగా. హాయ్ భవాని, బాగున్నావా? మీ అత్తగారు నిన్ను బాగా చూసుకుంటున్నారా? మీ ఆయన ఎలా ఉన్నాడు? బాగున్నారు. గొడవలు ఏం లేవుగా? ఏం లేవు. కలకలలాడిపోతుంది. అద్దై ఉంటది. వెయిటింగా వాంటింగా ఏదైతే మనకెందుకు, మనం వెళ్ళి టచ్చింగ్ ఇచ్చేద్దాం. వస్తే ఛాన్స్, లేకపోతే చెబాట్లు. ఇది మనకు అలవాటే కదా. ఓకే, క్యారీ ఆన్. ఉంటానక్క. అలివేలు, నువ్వు ఎక్కడ రావేంటి? నీకోసం ఊరంతా వెతుకుతున్నాడు.
నేను నీకు బర్త్డే నాడు కొన్న శారీ లాగా ఉంది ఇది. ఈ శారీలో నువ్వు సోనాలి బింద్రే కంటే సన్నగా ఉన్నావు. మూడు వచ్చేస్తుంది అలివేలు, మూడు వచ్చేస్తుంది, మూడు వచ్చేస్తుంది, మూడు అలివేలు అలివేలు పబ్లిక్ ప్లేస్ లో పట్టుకున్నానని ఫీల్ అవ్వ. మొగుడ్సు పెళ్ళాం సన్నాక మూడ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ ప్లేస్కి ఇవ్వకూడదు. సారీ అండి, తాగిన మైకులో మా ఆవిడ అలివేలేమో అనుకున్నాను. అనుకోవడం ఏంటండి, మీ ఆవిడ అలివేలే. నాట్ సరికే. సారీ అలివేలు, మందు తక్కువై నిన్ను గుర్తుపట్టలేకపోయాను. సరదాగా పార్క్ వెళ్దాం పద. పార్కులో అయితే అందరు ఉంటారు, మన ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా? ఇటు అటు ఆటో పాపకి చేస్తాం అనుకోలేదు నేను. మూడు వచ్చేస్తుంది. ఇంటికి వెళ్తున్నాం కదా, ఆ. అక్కడ ఇస్తాను. ఫుల్ మీల్స్ తినే ముందు ఇలా చిల్లర తెళ్ళు తినకూడదమ్మా, కాస్త ఓపి పట్టాలి. అబ్బా ఎంత ఆపరేషన్. మన ఇల్లు వచ్చింది, దిగు. ఇల్లా? ఉమ్. ఏంటిది మీ ఇల్లా? ఏదో ఆఫీస్ లో ఉంది. అత్తగారి ఇల్లు కదా, అలాగే ఉంటది, రండి. ఓహో, అత్తగారింట్లో మర్యాదలు బాగా ఎక్కువగానే ఉన్నాయి. అరే, ఇంటి ముందు గోర్ఖాన కూడా కాపలా పెట్టారు. పోలీస్ స్టేషన్ ముందు ఆ. గురకాలు ఉండరు, ఆ. అతను పోలీసు. పోలీస్ స్టేషన్? అవునరా, ఆ. లేడీ ఇన్స్పెక్టర్ పట్టుకొని ఆ. అలివేలు అలివేలు కటింగ్లు ఇస్తావా? నువ్వు లేడీ ఇన్స్పెక్టర్వా? కొంచెం మందు ఎక్కువయ్యి. నాకు కొంచెం పొగరు ఎక్కువయ్యి. అది కాదు సిస్టర్. వరుస మార్చిన వాయింపు తప్పదు. నాడు ఏరా పోలీసులు అన్నీ కబ్జా చేయాలని ప్లాన్ చేసినారంటే అసలు మీరు మామూలు క్రిమినల్స్ కాదురా. వదిలితే హుస్సేన్ సాగర్ లో కూడా ప్లాట్లేసి అమ్మేస్తారు. ఆ? ఏమిరా సిటీలో ఈ మధ్య జరిగిన కబ్జాల్లో నువ్వు బ్యాకా ఫ్రంటా? స్ట్రైటా? నీ భాష ఊర్రా. చోటా షకీలా, అబూ సలీమా, ఓ దావూద్ ఇబ్రహీమా, ఆడేనా ఆడేనా ఆడేనా? మీరేంట కొండ ముచ్చలు? ఏందిరా కొడతంటే కళ్ళు మూసుకుంటావు? ఏందిరా యోగా ప్రాక్టీస్ చేస్తున్నావా? ఏందిరా ఆ పర్సు ఏందిరా? టచ్ చేయొద్దా? కొన్ని ముట్టుకుంటాను లేపా. ఇందులో ఏముందనరా అంత పరిచినావు? ఐశ్వర్యరాయి, ₹1 ఈ కాంబినేషన్ ఏందిరా? అన్నా ఇసు మీద మనసు పడిండు. నీ కాడ ఈ శకలు కూడా ఉన్నాయేందిరా? ఇది పేరేందిరా? ప్రిన్స్. ఏ దేశానికి? అది సరే, నువ్వు ప్రిన్స్ అయితే మేమంతా ఏందిరా? నేను ఒక మంత్రిని, మా కానిస్టేబుల్స్ అంతా సేనాధిపతులా? నీ పని ఇప్పుడు కాదు, నైట్ షిఫ్ట్ లో. ఓరి నా డాడీయో, ఓరి నా ఫాదరో, ఓరి నా నేను బతుకుండగానే చచ్చినట్టుగా ఏంటో సోకాలు. నువ్వు పోతే ఆనందపడతాను కానీ నేనెందుకు గడుస్తాను? మరి నేనేడ్చేది మన పరువు పోయినందుకు. పిచ్చి కన్నా, అసలు మనకు పరువు అనేది ఉంటే కదరా పోవడానికి. చెప్పేది విను. చెప్పు. అమ్మాయితో ఊరుదులు పెట్టి వెళ్ళిపోయిన దేవుడు మళ్ళీ తిరిగి రాడు. దాంతో ఆ రాయుడు పంచాయతీలో ఎప్పుడు కూర్చోడు. ఏ వేళ రేపో నువ్వే పంచాయతీలో కూర్చుని రాయుడి మీద బాగా కక్ష తీర్చేసుకోవచ్చు అని మెరుపు కళలు కడేశాం కదా. అందులో డౌట్ ఉంది. ఎవరు చెప్తారు? రేపు మహా అయితే ఎల్లుండి ఎప్పటికైనా జరిగేది అదే కదా. ఏంటి జరిగేది నీ సత్యను? బొద్దింకలో ఏంటా లుక్కు? ఒక దాంతో ఊరొదులు పెట్టి వెళ్ళిపోయిన దేవుడు ఇప్పుడు దానికి తోడు ఇంకో దాన్ని అంటేసుకొచ్చాడు. ఇంకో అలా కూర్చో. ఇక్కడ కూర్చునేది ఏమిటి జనమంతా? ఓహో, ఈ వీధి మొహానికి ఎప్పుడు కారు వచ్చుండదు, నా కారు చూడడానికి వచ్చుంటారు. దానికి ఒక కథ ఉందండి. అనగనగా వెనకటికి 7 ఏళ్ల క్రితం నేను ఆ గుర్రబండి కొన్నా. మొదటిసారి మా వీధికి వేసుకొచ్చినప్పుడు 100 మంది వచ్చారు జనం. ఓ సోసి నా బండి చూడటానికే వచ్చారు కదా అని రెండోసారి వేసుకొచ్చా. 50 మంది వచ్చారమ్మా. మూడోసారి వేసుకొచ్చా, ఎవ్వరు రాలేదు. నేను నా గుర్రం మిగిలాం. నీ కారు సంగతి అంతే. ఏమిటా బాగుడు? నువ్వింక వాయించడం మొదలెట్టబ్బాయా. అవును, మీ తాత ముత్తాతలే కాకుండా నువ్వు మీ నాన్న కూడా చాలా గౌరవమైన వాళ్ళన్నావు. కనీసం కుర్చీ వేయాలనే మేనర్స్ కూడా తెలీదా? మేనర్సా? అరే అటక మీద మర్చిపోయానండి. రే మావా,
లోపలికి వెళ్ళి అమ్మాయి గారికి మేనర్స్ తెచ్చివి. అర్జెంటుగా మేనర్స్ లడి. అలా పక్కన వెయ్యి. రండి, దయచేయండి, దయచేయండి, ఆశలు కండి. సారీ మేడం, ఇది ఏ డచ్ కాలంలోనో ఫ్రెంచ్ కాలంలోనో కొన్న కుర్చీ. పాప విరిగిపోయింది, పోతే పోయిందని అసలు కుర్చీ. కానీ తమలాంటి పెద్దలు కూర్చుని కుర్చీ వేరకొట్టినా అది మాకు ఎంతో గౌరవంగా ఉంటుంది కదరా. చాలా గౌరవం. పాపం దెబ్బలు తగిలేమో ఒకసారి చూడండి. నన్ను ఇక్కడికి ఇన్సల్ట్ చేయడానికి పిలిచావు అనమాట. నన్ను నలుగురిలో అవమానం చేస్తావా? I will see you end.